సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బ్రిటిష్ ఉక్కు సంకెళ్లతో ఉన్న భరతమాతను విడిపించుకునేందుకు 1905లో ప్రతి భారతీయుడు స్వదేశీ ఉద్యమంలో అడుగుపెట్టాడు. బెంగాల్ విభజనకు ప్రతిస్పందనగా మొదలైన ఈ స్వదేశీ ఉద్యమం నాడే బ్రిటిష్ వస్తువుల బహిష్కరణకు కారణమైంది. స్వదేశీ ఉత్పత్తులను పరిశ్రమలను ప్రోత్సహించటం, భారతీయుల్లో స్వావలంబన జాతీయ భావజాలాన్ని పెంపొందించటంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఒక రోజు వచ్చింది. ఆ రోజు పేరే ఆగస్టు 27. నాడు బ్రిటిష్తో పోరాటం చేసినట్టు నేడు అమెరికాతో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే దానికి స్వదేశీ 2.0 ఉద్యమంగా నామకరణం చేశారు కొందరు దేశభక్తులు. 50% టారిఫ్లతో భారతదేశ అభివృద్ధికి అడ్డంకిగా మారాలి అనుకుంటున్న అమెరికాకు బుద్ధి చెప్పాలి అంటే మన దేశంలోని అమెరికా వస్తువులను సేవలను బహిష్కరించాలనే నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు కొందరు దేశభక్తులు. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి విదేశీ కమ్యూనికేషన్ మాధ్యమాల్లోనే ఈ చర్చ వేగంగా జరుగుతోంది. అయితే అమెరికా వస్తు బహిష్కరణ జరగాలి అంటే మన భారతదేశ వస్తువుల వినియోగం పెరగాలి అంటున్నారు. ఏకంగా ప్రధాని మోదీనే స్వదేశీ నినాదం ఎత్తుకున్నారు. భారతదేశం పురోభివృద్ధి చెందాలి అంటే భారతీయులు స్వదేశీ వస్తువులను విరివిగా వాడాలని సూచిస్తున్నారు. అప్పుడే మనం విదేశాలపైన ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్గా అవతరిస్తామని పిలుపునిస్తున్నారు. అహ్మదాబాద్లో ప్రధాని మోదీ చేసిన ఆ వ్యాఖ్యలను ఒక్కసారి వినండి. એટલે સાથીઓ, વિકસિત ભારત બનાવવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી છે. મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે. અને જે લોકો વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને મારી વિનંતી છે કે તમે ઉત્તરોત્તર તમે તમારી ક્વોલિટી ઓર સુધારો, એની કિંમત ઓર ઘટાડો. તમે જુઓ હિન્દુસ્તાનનો માનવી ક્યારે બહારથી કશું લેશે નહીં. ఇది ప్రధాని మోదీ వ్యాఖ్యలు విన్న తర్వాత దేశవ్యాప్తంగా, ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా బాయ్కాట్ అమెరికా అనే నినాదం భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికల్లో కావచ్చు, కొన్ని సంస్థల్లో కావచ్చు బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది ఎప్పుడైతే అమెరికా 50% సుంకాలు విధించడం భారతదేశం పైన, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించడం, అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా ప్రస్తావించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న కూడా వైట్ హౌస్లో భారతదేశాన్ని నేను బెదిరించాను, పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా మోదీకి ఫోన్ చేశానని తప్పుడు ప్రచారం చేయడం, ఇదంతా ప్రపంచ వేదిక పైన అమెరికా భారత్తో యుద్ధం చేస్తున్నట్టుగానే భావించాలి. ఈ యుద్ధం పేరు, ఈ యుద్ధానికి తుపాకులు అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు. ప్రపంచ వేదికల పైన భారతదేశ గౌరవాన్ని, కీర్తిని తగ్గించే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రపంచమంతా అర్థం చేసుకుంటుంది. ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా 40 దేశాలు అండగా నిలబడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే దేశాలన్నీ ప్రధాని మోదీ వెనక నిలబడుతున్నాయి, ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ చివర 4వ స్థానంలో ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అయితే ఈ వ్యతిరేకత ప్రపంచ వేదికలపైన అయితే సరిపోదు, భారతదేశం లోపల కూడా జరగాలి అని ఇప్పుడు భారతీయుల్లో చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా ఫారిన్ వస్తువులను, విదేశీ వస్తువులను, చాలామంది ఇంపోర్టెడ్ వస్తువులు, ఇంపోర్టెడ్ డిజైన్స్, ఇంపోర్టెడ్ విస్కీ తాగాలన్నా కూడా ఇంపోర్టెడ్ విస్కీ కావాలి, ఇంపోర్టెడ్ డ్రెస్సులు కావాలి, ఇంపోర్టెడ్ కార్స్ కావాలి. ఆ డబ్బున్న ప్రతి ఒక్కరు విదేశీ వస్తువులపైన ప్రేమ చూపిస్తారు, కానీ మన స్వదేశీ వస్తువులను పట్టించుకోవడం మానేస్తారు. మేడ్ ఇన్ ఇండియా, వాయిస్ ఆఫ్ వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాల్ని ఎప్పుడూ ఏ ధనవంతుడు పట్టించుకున్న సందర్భాలు లేవు.
కానీ సామాన్యుడు ఈ యుద్ధాన్ని నడిపించడం మొదలుపెట్టారు. కానీ ఈ యుద్ధానికి, ఈ స్వదేశీ 2.0 ఉద్యమానికి, యుద్ధానికి ఇప్పుడు భారతదేశంలో భారీ ప్రతిస్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్దాం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చాలా ధైర్యంగా, చాలా గొప్పగా ఒక నిర్ణయం తీసుకుంది. దాదాపు 47,000 మంది విద్యార్థులు కలిగిన ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళ క్యాంపస్ల్లో ఎక్కడ అమెరికా బేస్డ్ కానీ, అమెరికా బ్రాండెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, అమెరికాకు సంబంధించిన ఆహార పదార్థాలని కానీ పూర్తిగా వ్యతిరేకించాలని నిర్ణయించింది, నిషేధించింది. ఇప్పటి నుంచి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అమెరికాకు సంబంధించిన ఏ సాఫ్ట్ డ్రింక్స్ దొరకవు, ఏ ఆహార పదార్థం కూడా దొరకదు. ఎందుకంటే భారతదేశంలో రైతుల ప్రయోజనాలని, మత్స్యకారుల ప్రయోజనాలని, అలాగే పశు పెంపకందారుల ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా అమెరికా ఈ టారిఫ్లను తీసుకొచ్చింది. పేరుకు రష్యా పేరు చెప్పి రష్యా ఆయిల్ కొనుగోలు చేయదని చెప్పినప్పటికీ భారతదేశంలో ఈ సంప్రదాయబద్ధమైన వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పశు పెంపకందారులు కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, జౌళి పరిశ్రమలు కావచ్చు, దుస్తుల ఉత్పత్తి కావచ్చు, ఇటువంటి ఇండస్ట్రీలను నాశనం చేయాలనే ఉద్దేశంతో అమెరికా ఈ టారిఫ్లను పెంచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పర్మనెంట్ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్, అట్లాగే రాజ్యసభలో ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ దొరకదని ప్రకటించారు. ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి అశోక్ కుమార్ మాటలు విందాం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ అశోక్ కుమార్ మాటలు ఏం మాట్లాడారో మనం ఒకసారి విందాం. 15 अगस्त को जब भारत का स्वतंत्रता दिवस था, एक फैसला लिया था पूरे यूनिवर्सिटी के स्टूडेंट, स्टाफ और मैंने मिलके कि यदि ट्रम्प साहब ने 27 अगस्त को 50% टैरिफ भारत के प्रोडक्ट्स पर लगाया तो हम लवली प्रोफेशनल यूनिवर्सिटी के प्रांगण से, कैंपस से अमेरिकन ब्रांड्स की जो सॉफ्ट ड्रिंक्स है उसका बहिष्कार कर देंगे, उनको बैन कर देंगे, वो वहाँ पर नहीं बिकेंगी. आज वो हम करने जा रहे हैं. అశోక్ కుమార్ మొదలుపెట్టిన ఈ దేశభక్తి నినాదం ఒక్కొక్కరిగా ప్రతి భారతీయుడి చెంతకు చేరుతోంది. ముఖ్యంగా రామ్దేవ్ బాబా చాలా స్పష్టంగా ఒక పిలుపునిచ్చారు. అమెరికా అమ్మే కోకో కోలా, స్ప్రైట్ తాగుతారా, కేఎఫ్సి చికెన్ తింటారా, మెక్డొనాల్డ్స్ బర్గర్ తింటారా? కాదు, భారతదేశంలో ఉత్పత్తి అయ్యే భారతీయ సంప్రదాయ ఆహారాన్ని తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వదేశీ 2.0 ఉద్యమంలో పాల్గొనాలి అంటే స్వదేశీ వస్తువులను మాత్రమే సేకరించాలి, స్వదేశీ వస్తువులను మాత్రమే తినాలి అంటూ బాబా రామ్దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇకపోతే ఇదే నినాదం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మనిషికి ఏదైతే కోకో కోలా, స్ప్రైట్ తాగడం వల్ల వచ్చే రిలాక్సేషన్ మీ ఇంట్లో నిమ్మరసం తాగితే కూడా వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అమెరికా కోలా కావాలా లేకపోతే అమ్మ తయారు చేసిన నింబు పానీ కావాలా అంటూ ఆయన చేసిన నినాదం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. జో గర్మే బంతా హై, ఆయన నినాదం ఒకటి ఉంది, జో గర్మే బంతా హై वो बाहर से नहीं लाना, जो घर में बनता है वो बाहर से नहीं लाना. ఏదైతే ఇంట్లో మీకు తయారు చేయగలుగుతారో వాటిని దయచేసి బయట నుంచి తెచ్చుకోకండి. బయట నుంచి అంటే ఇంటి బయట నుంచి కాదు, దేశం బయట నుంచి, దేశం వెలుపల నుంచి తెచ్చుకోవద్దని మోహన్ భగవత్ చెప్తారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఒక్కసారి విందాం. कि आत्मनिर्भरता सब बातों की कुंजी है, विकास भी करना है तो हर बात में अपना देश आत्मनिर्भर होना चाहिए, अपने घर से शुरू करना. जब ये स्वदेशी की बात करते हैं तो लगता है कि विदेशों से संबंध नहीं रहेंगे व्यापार, ऐसा नहीं है. आत्मनिर्भर होना यानी बाकी लोगों को बंद करना नहीं है, आत्मनिर्भर होना है. लेकिन दुनिया परस्पर निर्भरता पर चलती है, कुटुंब भी परस्पर निर्भरता पर चलता है और इसलिए अंतर्राष्ट्रीय व्यापार तो चलेगा और उसमें लेन देन होगी, बस इसमें दबाव नहीं होना चाहिए, स्वेच्छा होनी चाहिए. इसलिए स्वदेशी का पालन करना यानी क्या है, जो घर में बनता है वो बाहर से नहीं लाना. गर्मी के दिनों में आप अच्छा नींबू की शिकंजी बनाकर खा सकते हो, वे पी सकते हो. कोका कोला और क्यों लाना, या स्प्राइट भी बाहर का पेय क्यों लाना. దేశభక్తి అంటే 15 ఆగస్టు నాడు కనిపించేది మాత్రమే కాదు, 26 జనవరి రోజు కనిపించేది మాత్రమే కాదు. ప్రతిరోజు నీ గుండెల్లో భారతమాత పైన ప్రేమ ఉండాలి, నీ గుండెల్లో దేశభక్తి కనిపించాలి. ఇదే నినాదంతో, స్వదేశీ నినాదంతో కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేథ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో
ప్రతి షాప్ తిరిగారు. ఆయన విజువల్స్ చూడొచ్చు మీరు, విజువల్స్లో ప్రతి దుకాణం తిరుగుతున్నారు. స్వదేశీ 2.0 ఉద్యమంలో పాల్గొనాలని, ఖచ్చితంగా విదేశీ వస్తువులను ముఖ్యంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలంటూ ఆయన నినాదాన్ని మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో ప్రజలు వ్యాపారులు పాల్గొనాలి, స్వదేశీని స్వీకరించండి, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించండి, స్వదేశీ వస్తువులను స్వీకరించండి, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించండి, ఆత్మనిర్భర్ భారతదేశాన్ని నిర్మించండి అంటూ ఆయన రాంచీలో విరివిగా ప్రచారం చేశారు. ఒక్కసారి వీడియోలో చూడొచ్చు, చాలా స్పష్టంగా సంజయ్ సేత్ అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి స్వదేశీ నినాదాన్ని అక్కడ కనిపించే విధంగా స్టిక్కర్లు అతికించడం, ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి స్వదేశీ నినాదాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాపారులను ప్రజలను చాలా స్పష్టంగా కోరారు, మీరు ఈ దేశ వస్తువులను వినియోగించండి. మనం కూడా ఆలోచించాలి, మన దేశ వస్తువుని మనం విరివిగా వినియోగిస్తే, మన దేశానికి సంబంధించిన వస్తువులను మనం విరివిగా వాడుకుంటే ఏ విదేశాలపైన ఏ అమెరికా లాంటి దేశం పైన ఆధారపడాల్సిన అవసరం మనకుండదు. ఇంపోర్టెడ్ వస్తువులని ప్రేమించేవాళ్ళు, ఇంపోర్టెడ్ దుస్తువులని ప్రేమించేవాళ్ళు, ఇంపోర్టెడ్ కార్లను ప్రేమించేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాణిజ్య యుద్ధంలో విదేశాలు మన పైన పోరాటం చేసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవాళ అమెరికా చేస్తున్న పోరాటం అటువంటి పోరాటమే. భారతదేశానికి సంబంధించిన వస్తువులని అమెరికాలో ఇవాళ అమెరికాకు ఎగుమతి చేయాలంటే మనం నిర్ణయించిన ధర పైన 50% అదనంగా అమెరికాకు మనం సుంకం కట్టాలి. మన దగ్గర తయారైన వస్తువుకి మనమే ట్యాక్స్ కట్టి అమెరికాలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ అమెరికా కల్పిస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని, రష్యా నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనుగోలు చేయొద్దనే వంకతో భారతదేశాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం వంటి రష్యా దగ్గర క్లయింట్స్గా ఉన్నా, లేకపోతే రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలన్నింటినీ బలి చేయాలని ప్రయత్నిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. తన స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ వంటి దేశాలపైన ఆంక్షలు విధిస్తూనే భారతదేశానికి శత్రువైన పాకిస్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న డొనాల్డ్ ట్రంప్ మాటలు ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా, నేను ప్రధాని మోదీని బెదిరించాను కాబట్టే, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటానని బెదిరించాను కాబట్టే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ సందర్భంలో యుద్ధాన్ని మోదీ విరమించుకున్నాడంటూ చాలా వైట్ హౌస్లో విర్రవీగుతూ మాట్లాడిన మాటలు మీరు వినండి. ఇప్పుడైనా ఆలోచించండి, స్వదేశీ వస్తువులు కావాలా, విదేశీ వస్తువులు కావాలా? But just like India and Pakistan, we're going to end up in a nuclear war if I didn't stop them. You know, it's sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi, of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop it if it does. యుద్ధం చేయాలంటే ఆయుధాలు అక్కర్లేదు. సరిహద్దుల్లో సైనికులు మాత్రమే యుద్ధం చేయాలని అనుకోవద్దు. నువ్వు నివసించే రద్దీ నగరంలో ఏదో ఒక వీధిలో నిల్చుని నువ్వు నీ దేశం కోసం యుద్ధం చేయొచ్చు. నువ్వు తినే తిండితో యుద్ధం చేయొచ్చు, నువ్వు వాడే వస్తువులతో యుద్ధం చేయొచ్చు, నువ్వు మాట్లాడే మాటలతోనూ యుద్ధం చేయొచ్చు. ఇంట్లో హాల్లో కూర్చొని వంటగదిలో నిలబడి షాపింగ్ చేస్తూ కూరగాయలు కోస్తూ అన్ని చోట్ల నువ్వు యుద్ధం చేయొచ్చు. నువ్వు చేసే యుద్ధం నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.
భారత్ పైన సుంకాల భారాన్ని పెంచే అమెరికా వంటి దేశాలతో పోరాటం చేయాలంటే ఆయుధాలు సరిపోవు, కఠినమైన నీ నిర్ణయం మాత్రమే సరిపడుతుందని చెబుతోంది నేటి ప్రపంచం. విదేశీ వస్తువుల బహిష్కరణ అనే ఆయుధాన్ని పట్టుకుంటే నీ యుద్ధం మొదలైనట్టే అని పిలుపునిస్తున్నారు కొందరు దేశభక్తులు. ఇడ్లీ తింటావా, మెక్డొనాల్డ్స్ బర్గర్ తింటావా, KFC చికెన్ తింటావా, హైదరాబాద్ బిర్యానీ తింటావా, మసాలా దోశ తింటావా, డొమినోస్ పిజ్జా తింటావా, కోకోకోలా స్ప్రైట్ తాగుతావా, లేదంటే ఇంట్లో నిమ్మ సోడా తయారు చేసుకుంటావా, ఫైనల్గా అమెరికా కంపెనీలు పెట్టే ఆహారాన్ని కొనుక్కుంటావా, లేదంటే భారతదేశంలో తయారయ్యే వస్తువులను కొంటావా? చాయిస్ నీ చేతుల్లో ఉంది. ఒకవైపు నీ మాతృదేశాన్ని బ్లాక్మెయిల్ చేసే అమెరికా, మరోవైపు నీ దేశంలో మొదలైన స్వదేశీ 2.0 ఉద్యమం. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అంటున్నారు కొందరు దేశభక్తులు. మరి నువ్వేమంటావు? యుద్ధం మొదలు పెడతావా, లేదంటే సుంకాలకు లొంగిపోతావా? నీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో రాయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.